జగిత్యాల జిల్లా మేడ్పల్లి క్యాంపు కార్యాలయంలో పట్టణ మరియు మండలంలోని 33 మంది కళ్యాణ లక్ష్మి పథకం లబ్ధిదారులకు చెక్కులను కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు పంపిణీ చేశారు. మరియు సీఎం రిలీఫ్ ఫండ్ కింద మంజూరైన 52 మందికి చెక్కులను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లు భారం కావద్దని సీఎం కేసీఆర్ కళ్యాణ లక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టి పేదలకు అప్పన్న హస్తం అందించారని కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు అన్నారు. మెట్పల్లి మండలంలో ఇవ్వాలని 52 లక్షలు అట్లా ప్రతి నెల 10 కోట్ల రూపాయలు ఎంతో కాంగ్రెస్ ఇంటికి పంపడానికి కిట్టని ఇస్తున్నారు, ప్రతి దాన్ని ఇస్తున్నారు. మళ్ళీ ఇంట్లో విడవ ఉందంటే ఆమెకి ఏదో బతకాల అని చెప్పి ఆమెకి ఇస్తున్నారు, పెన్షన్లు ఇస్తున్నారు. ఇవన్నీ ఇస్తున్నప్పుడు మనము మన తెలంగాణ గవర్నమెంట్ ఇవ్వాలంటే నా ఇంట్లోకి లేకుండా తెచ్చిపెట్టేటోడు కావాలి. ఎవరి ఇంట్లోకి లేరు, ఏ నాయకులు కానీ ఏ ప్రభుత్వం ఇంట్లోకి లేరు. మన సొమ్మును మనం తీసుకొచ్చి ఇచ్చడం కావాలి. మన సొమ్ము ఇదంతా ఎన్నికలు నిధులు పడతారు, పైసలు పడతారు, చుట్టూ పడతారు. మనం కట్టిన ట్యాక్సుల నుంచో మనం కట్టే కిస్తుల నుంచో ఈ పైసలు జమ అయితే మన అందరికీ ఏదంటే ఏదో విధంగా బీమా రైతులు ముఖ్యమంత్రి సాయం నుంచి బీమా రైతులు కొంత కొంత 1,00,000 2 లక్షలు కానీ 50,000 30,000 రాస్తాం. అదేవిధంగా కళ్యాణ లక్ష్మి వల్ల మనం అయిన ముప్పలు అడగలేదు. కళ్యాణ లక్ష్మి ముఖ్యమంత్రి కానీ మన వల్ల మీరు ఆర్టీ కానీ లెటర్ కానీ మొక్కలు ముఖ్యమంత్రి కానీ అయ్యా మా బిడ్డ పెళ్లి చేస్తాం మాకు పైసలు ఇవ్వని అడగలేదు. కానీ అయినా పేదవాళ్ళ కడపలో తెలిసిన వ్యక్తిగా పేదవాళ్ళకి ఎన్ని కష్టాలు అయితే పెళ్లి చేయాలని మంచి ఒక ఉద్దేశంతో ఇలా కళ్యాణ లక్ష్మి పెట్టి మొదలు 55,000 స్టార్ట్ 75,000 చేసి మళ్ళీ 1,110,000 మనం ప్రతిపాదిస్తాం. పెళ్లి చేయగానే కాయిదా పంపగానే 2 నెలల లోపల ఎంతో తొందరగా వచ్చేస్తున్నాయి. ఇక్కడికి వెళ్ళి వంపడ వెళ్ళేట్టు ఉండదు కానీ ఇమీడియట్గా అక్కడికి హైదరాబాద్ రాస్తాం. కళ్యాణ లక్ష్మి ఇస్తున్నాం. రైతులు కూడా ఏ రైతు అడగలే, వ్యవసాయానికి పెట్టుబడి ఇవ్వని చెప్పి వాళ్ళని అడిగిన ఏ రైతు అడగకుండా రైతులు చినుకుపడుతుంది వాళ్ళు ఎత్తుకోకునే పరిస్థితి. మంచంలో పెట్టుకోవాలి, కంపైకి వెళ్ళిపోతే అప్పు తీసుకొచ్చుకోవాలి అనే పరిస్థితులు ఉంటే కనుక మనం ఇంత సాయం చేస్తే వాళ్ళ కాలమే వాళ్ళు ఇచ్చుకుంటారని చెప్పి ఎకరానా 5,000 వానాకాలం ఎకరానా 5,000 వేసేకి 2 పంటలకు 10,000 రూపాయలు ఎకరాలు ఇస్తున్నాం. అంటే ఏ రాష్ట్రం లేవి వీళ్ళు బాగా చెప్తారు. ఇప్పుడు చంద్రశేఖరరావు చెప్పినట్టు 4 రోజులైతే 2 రోజులు తొందరపడతారు. ఇక ఇప్పుడు 10 నెలల నుంచి 4 ఏళ్ళు కానీ ఇప్పుడు మన 10 నెలలు రాజగంగు ఏ అంజయ్య నెక్స్ట్ ఎన్ మనోజ్ బి లక్ష్మీ నరసయ్య జగ్గసాగర్ గ్రామం అండి. జగ్గసాగర్ గ్రామం ఎం జమున అట్లే వేంపేట రామలచ్చక 3వ వార్డు ఫిఫ్త్ వార్డ్ 7th వార్డ్ జి రాజు 10th వార్డ్ 13th వార్డ్ 16th విజయలక్ష్మి డాక్టర్ సాబ్ యు విజయలక్ష్మి. నెక్స్ట్ 22nd వార్డ్ ఒకటి ఆత్మకూరు గ్రామానికి సంబంధించి